వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ చీకటి పొరలు చీల్చుకొని సూర్యుడు పొద్దు పొడిచే కొద్దీ మెల్లగా బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. జైషే మహమ్మద్, లష్కర్-ఏ తోయిబా క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ రెండు చోట్ల ఒక్కో క్యాంపులో 25 నుంచి 30 మంది మృతులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైన్యానికి చెందిన 2 స్థావరాలను తాము ధ్వంసం చేశామని పాక్ ఆర్మీ చెప్పినట్లుగా అక్కడి సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పాక్ సైన్యం సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అంతా నకిలీదే. ఆ వీడియోలన్నీ పాతవని తేల్చింది. ఆపరేషన్ సింధూర్ పై భారత ప్రభుత్వం ప్రకటన చేసింది. పెహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ మాట్లాడారు. మరోవైపు ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు త్వరలో సమసిపోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్ పై పెహల్గాం బాధిత కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ దాడులతో తమకు న్యాయం జరిగిందన్నారు. భారత ఆర్మీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని స్థానికులు కూడా భారత ఆర్మీకి జిందాబాద్లు కొడుతూ భారత మాతాకి జై అంటూ నినాదించారు. ఆపరేషన్ సింధూర్ లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసింది. దీంతో ఎల్ఓసి వెంట పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 3 భారత పౌరులు మృతి చెందారు. అమాయక ప్రజలను పాక్ బలిగొందని భారత సైన్యం తెలిపింది. దీనికి బదులు తీర్చుకుంటామని పేర్కొంది. పెహల్గాం ఉగ్రదాడికి కౌంటర్ గా పాకిస్తాన్లోని 9 ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం మెరుపుదాడులకు దిగింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర భారతంలోని పలు ఎయిర్పోర్ట్లను మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జమ్మూ, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్ విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు తెరవద్దని ఆదేశాలు పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ పై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామంటూ భారత్ సైన్యంను ఉద్దేశిస్తూ పోస్టులు పెడుతున్నారు. జై హింద్, భారత్ మాతాకి జై, ఆపరేషన్ సింధూర్ అంటూ హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది అని చెప్పుకొచ్చారు. షహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ పాక్ శత్రువు భారత్ మా దేశంలోనే 5 ప్రాంతాల్లో దాడులు జరిపింది. అయితే ఈ చర్యలకు పాకిస్తాన్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం తర్వాత ఆర్మీ, వైమానిక, నేవీ చీఫ్లతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఆపరేషన్ స్థితి, భవిష్యత్తు వ్యూహంపై త్రివిధ దళాధిపతులతో ఆయన చర్చించారు. రక్షణ సంబంధిత అన్ని సంస్థలతో రక్షణ శాఖ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేయాలి, జై హింద్ అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపరేషన్ సింధూర్ ను అభినందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో జై హింద్ అని పోస్ట్ చేశారు. అటు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. పెహల్గాం ఉగ్రదాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ పై రాహుల్ గాంధీ, ఖర్గే స్పందించారు. అత్యంత ఖచ్చితత్వంతో కూడిన ఈ సైనిక దాడిని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రశంసించారు. సాయుధ బలగాల ధైర్య సాహసాలను, ఖచ్చితమైన కార్యాచరణను వారు కొనియాడారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.